పెద్దలందరికీ నా నమస్కారాలు. నిన్న గోపాలనగరంలో టీడీపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పెట్టి అందులో మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినవన్నీ దొంగ పట్టాలని అంటున్నారు. 21,000 మందికి సుమారు 21,000 మందికి మేము పట్టాలు ఇస్తే అవన్నీ దొంగ పట్టాలన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 230 కోట్లు డబ్బులు పెట్టి స్థలాలను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర స్థలాలను కొని అవన్నీ రిజిస్టర్ చేసి దానికి ఒక లింక్ డాక్యుమెంట్, దాని ద్వారా రిజిస్ట్రేషను అవి రెండు చేసి సచివాలయాల్లో గవర్నమెంట్ ద్వారా ఎంతో పకడ్బందీగా చేసి ఇవ్వటం జరిగింది. అటువంటి పట్టాలని ఈరోజు ఎక్కడ మీటింగ్ పోయినా ఇంతమందికి వాసు గారు ఇచ్చారు, ఇవన్నీ కూడా రేపు ప్రజల్లోకి వెళ్తే ఎట్లా పరిస్థితి అని వారవలేక వీటి మీద దుష్ప్రచారం, ఇవి దొంగ పట్టాలని. అసలు దొంగ పట్టా ఎట్టేస్తారు? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఈ విధంగా ఇస్తే ఇప్పుడు ఆ ఎవరికైతే పట్టా వచ్చిందో వాళ్ళ పేరు మీద డైరెక్ట్ ఈసీ తీస్తే వాళ్ళ పేరు వస్తుంది. అది ఆ విధంగా పకడ్బందీగా గవర్నమెంట్ చేస్తే దాన్ని ఎట్లా ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పోయినా కానీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఒక్కసారిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంతమందికి పట్టాలు ఇచ్చి, ఒక ముఖ్యమంత్రి గారు ఒంగోలు వచ్చి పట్టాల ప్రోగ్రాం లాంచ్ చేసి పట్టాలు ఇచ్చిపోతే అవి దొంగ పట్టాలు అంటున్నారు. అదేవిధంగా వాటిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిన మీటింగ్లో ఆ 21,000 పట్టాలు తప్పితే ఇంక వేరే మాట ఉండదు. దొంగ పట్టాలు అసలు దొంగ పట్టాలు ఏంది? ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, దానికి లింక్ డీకే డాక్యుమెంట్ చేసి డైరెక్ట్గా సంతకాలు పెట్టించి ఎంఆర్ఓ గారు డైరెక్ట్ సంతకం పెట్టించి అదేవిధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి 2 ప్రిపేర్ చేసి ఇచ్చారు. వాళ్ళకి ఆ 2 కూడా తెలియకుండా 2 డాక్యుమెంట్లు ఒకటే అనుకుని దొంగ డాక్యుమెంట్ అంటున్నారు. ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ప్రజలకి సుమారు 21,000 మందికి ఇచ్చింది. అందులో కొంతమందికి ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా వచ్చి సైట్ ఆగిపోవడం వల్ల కొంతమంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రావలేదు. మెజారిటీ అంతా వచ్చేసినాయి ఆల్రెడీ, మెజారిటీ వాళ్ళకి అందరికీ. అదేవిధంగా గతంలో వాళ్ళు టిట్కో ఇల్లు ఇచ్చారు. టిట్కో ఇల్లు ఎవరికి ఇచ్చారు? ఓన్లీ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ వార్డులో జన్మభూమి కమిటీలు చెప్పిన వాళ్ళకే టిట్కో ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు అట్లా కాదు, పార్టీ లేదు ఏం లేదు, వాసన్న ఎవరైతే సీఎం గారు చెప్పినట్టు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చినాయి. అవి కూడా వాళ్ళే కోర్టుకు వేయించి ఈరోజు వాటి మీద కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి మళ్ళీ అవి కోర్టులు వేయించి అవన్నీ కుదరకపోయేలాగా మరి దొంగ పట్టాను. అదేవిధంగా నేను మా ప్రణీత్ బాబు గారిని సైకో, శిశింద్రి ఇవన్నీ మాట్లాడుతున్నారు. వారవలేక ఇవన్నీ, ఎందుకంటే వయసులో వాళ్ళకన్నా చిన్నవాడైనా కానీ ఈరోజు ప్రణీత్ బాబు అంటే ఒంగోలు టౌన్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మన నియోజకవర్గంలోనే జిల్లాలోనే ఎక్కడికి వెళ్ళినా ప్రణీత్ బాబు అంటే ఒక 100 మంది ఎక్కడికి వెళ్ళినా వస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎంత మంచి హృదయం, అంతకన్నా కూడా 10 రెట్లు మంచి హృదయం బాబుది. అందరూ కూడా ప్రజలందరూ కూడా చిన్న వయసే కానీ ఆకర్షణగా ఎట్లా ఎందుకు వస్తున్నారంటే అందరితో మమేకమై అసలు ఒక మినిస్టర్ కొడుకునే హోదానే ఉండదు. ఎవరు పోయినా ఎక్కడికి పోయినా ఎవరు పోయినా మామూలుగా ఏ టైం అర్ధరాత్రి కూడా మన ఫోన్ చేసిన ఎత్తి మాట్లాడతాడు. అవన్నీ వారవలేక ఓ పక్క వాళ్ళ నాన్న, ఒక పక్క వాళ్ళ అబ్బాయి ప్రణీత్ బాబు వీళ్ళందరూ తిరుగుతుండేలాగి వీళ్ళందరూ తిరుగుతున్నారు, వీళ్ళని ఏదో ఒకటి చేసి జనంలో బ్యాడ్గా మాట్లాడాలని. అరే ఇప్పుడు లెగిస్తే వాళ్ళ అబ్బాయి మీద, ఇప్పుడు అన్న గురించి మాట్లాడట్లా, ఎక్కువ వాళ్ళ కొడుకు గురించే. ఎందుకంటే వాళ్ళ కొడుకు అట్లా పాతుకుపోయాడు జనాలు అన్నింటిలో. ఏ వార్డులో పోయినా ప్రణీత్ బాబు వచ్చాడు అంటున్నారని ఇవన్నీ వారవలేక వాళ్ళ గురించి మాట్లాడటం, పర్సనల్గా మాట్లాడటం, సైకో అంటాం, ఇవన్నీ కూడా వాళ్ళు వారవలేక చేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. ప్రణీత్ బాబు గురించి మాట్లాడటం కానీ వాసన గురించి మీరు ఏది చేశారో చెప్పాలి. ఇప్పుడు యాదవులకి చేసామంటారు, ఏం చేశారు యాదవులకి? మేము ఈరోజు 8 మంది కార్పొరేటర్లు ఉన్నాం ఒంగోలులో. అదేవిధంగా గతంలో ఒంగోలులో చైర్మన్ బాపట్ల హనుమంతరావు, జిల్లా పరిషత్ చైర్మన్, అదేగా స్టేట్ డైరెక్టర్స్ మళ్ళీ కూడా యాదవులకి. ఇన్ని పదవులు ఇప్పుడు ఇస్తే ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వకుండా వస్తే ఇస్తాం. అదేవిధంగా మన జిల్లాలో 2 టికెట్లు ఇచ్చారు, ఉమ్మడి జిల్లాలో 2 టికెట్లు యాదవులకి ఇచ్చారు. ఇంకెంతకన్నా కూడా ఏమిస్తారు యాదవులు? ఇవన్నీ చెప్పుకోలేక నిన్న యాదవుల మీటింగ్, అసలు మీటింగ్ ఎవరిది? స్టేజ్ మీద ఉన్నదంతా ఎవరు? అసలు యాదవులకు ప్రయారిటీ ఎక్కడ ఉంది? ఇక్కడ చూస్తే ఎవరైనా మీరు యాదవులకి ఏ ప్రోగ్రాం జరిగినా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ ప్రోగ్రాం పెట్టినా కార్పొరేట్లు అయినా కానీ నాయకులు కానీ చుట్టూ ఉండేది యాదవులే. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే యాదవుల పక్షపాతి. ఇవన్నీ కూడా మీరు గమనించి మీరు ఏం చేస్తారో చెప్పాలి. కానీ ఊరకనే కూడా అబద్ధాలు, పట్టాల గురించి దొంగ అబద్ధాలు ఇవన్నీ చెప్తే పబ్లిక్ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడు అని కూడా వాళ్ళందరికీ తెలుసు. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడుతూ మీరు ఏం చేస్తారో చెప్పాలని తెలియజేస్తుందా.